అయితే మీ అందరికి ఒక సందర్భం చెప్తాను. ఇప్పుడు మన మన ఇంటి ఎదురుగా ఉన్న ఒక ఇల్లు తగలబడిపోతుంది అనుకోండి. ఆ ఇంటి ఎదురుగా ఉన్న మనము వెంటనే రియాక్ట్ అయ్యి, వెంటనే ఎళ్లి మనం నీళ్ళో లేకపోతే ఫైర్ ఇంజిన్‌కి ఫోన్ చేయడమో, అది వచ్చే లోపు మనం మన ప్రయత్నం మనం చేయడమో చేస్తే, ఆ మంటల్ని కొంత సమయంలో మనము ఆర్పొచ్చు. ఆహ్, ఆస్తి నష్టము లేకపోతే ప్రాణ నష్టం ఏది జరగకుండా మనము కొంతైనా ప్రికాషన్ తీసుకొని కాపాడొచ్చు. ఇదేని ఇదే సిట్యుయేషన్‌ని మనం ఆత్మీయంగా అప్లై చేసుకుంటే, పిల్లవాడు ఇప్పుడు కాలిపోతున్నాడనుకోండి, అగ్నిగుండంలో పడిపోయాడనుకోండి. సామెతలు 24:11 వచనంలో ఏమని ఉంటుందంటే, చావుటకు పట్టబడిన వారిని నీవు రక్షింపవా? నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని దేవుడు రాయించిన మాట మనకి గుర్తు రావాలి ఈ సందర్భంలో. సో, పిల్లలు కాలిపోతున్నారు.